నిహాల్ ఫోన్కి వచ్చే మెసేజెస్లో ఏది జెన్యూన్ ఏది ఫ్రాడ్ అస్సలు అర్థం కావట్లేదు. దీనికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది, చూపిస్తా. ఇప్పుడు నీకు వచ్చిన SMS ని నువ్వు కేర్ఫుల్ గా చూస్తే దీన్ని 3 స్టెప్స్ లో డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే నీ ఆపరేటర్ ఇంకా వాళ్ళు ఏ సర్కిల్ వాళ్ళు అని చెప్పి ఇక్కడ VD AD అని లాగా VM అని లాగా కనిపిస్తాయి. దీన్ని నువ్వు ఎక్కువ పట్టించుకోకర్లేదు. కానీ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 6 డిజిట్ కోడ్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు HDFC BN ఉంది, అంటే HDFC బ్యాంక్ వాళ్ళు అని అర్థం. అదే ఇక్కడ 650022 ఉంది. ఇదేంటి, వీళ్ళు ప్రమోషనల్ మెసేజ్లు పంపించుకోవడానికి గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ చేసుకున్నారనేసి అర్థం. సో ఈ రెండు కేర్ఫుల్ గా ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి. తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మీరు కొన్ని ఆల్ఫాబెట్స్ లెటర్స్ చూడొచ్చు. ఒకటి P, ఒకటి S, తర్వాత G, ఇంకొకటి T అని ఉంది. P అంటే అన్ని ప్రమోషన్స్, ఇది కొనండి అది కొనండి అని చెప్పి అన్ని మనకి మార్కెటింగ్ మెసేజెస్ వస్తాయి కదా, అవన్నీ P కేటగిరీలోకి వస్తాయి. G ఏమో గవర్నమెంట్ ఆఫీషియల్ గవర్నమెంట్ మెసేజెస్ అన్ని అందులో వస్తాయి. T ఏమో అన్ని OTPs బ్యాంక్ OTPs ట్రాన్సాక్షన్స్ అన్ని T లో వస్తాయి. ఇంకా ఫైనల్ గా S ఏమో సర్వీసెస్, ఇందులో మన టెలికామ్ ఆపరేటర్స్ లేకపోతే మనం ఇంకేదైనా సర్వీసెస్ కి రిజిస్టర్ అయ్యి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కమ్యూనికేషన్ మొత్తం S లో వస్తుంది. సో ఇప్పుడు ఈ 6 డిజిట్ కోడ్ అండ్ తర్వాత PGST ఈ కేటగిరీలో కాకుండా ఇంకా నార్మల్ నెంబర్ తో కానీ లేకపోతే ఇంకా ఎలా అయినా వస్తే కనుక అది ఫ్రాడ్ SMS అని అర్థం చేసుకొని మనం దూరంగా ఉండాలి. ఓ ఇంత సింపుల్గా తెలుసుకోవచ్చా? అందరితో ఇప్పుడే షేర్ చేస్తా.